నమస్కారం, వెల్కమ్ టు కోతి మామ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. 2024 నుండి 2025 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు విరాళాల వర్షం. ఎవరు ఎంత పొందారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2024 నుండి 2025 ఎన్నికల కాలం రాజకీయంగా తీవ్రంగా మారిన కాలం. ఎన్నికల హీటు, పార్టీ మార్పులు, కూటములు, రాజకీయ ప్రచారం, ఆల్ దీస్ కాంట్రిబ్యూటెడ్ టు మ్యాసివ్ ఫండ్ రైజింగ్ డ్రైవ్స్. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ బ్రహ్మాండమైన విరాళాలు పొందాయి. ఇటు అధికార పార్టీలు, అటు ప్రతిపక్షాలు కూడా విరాళాల సమీకరణలో పోటీ పడ్డాయి. తాజా ఎన్నికల కమిషన్ సమాచారం ఆధారంగా ఈ విరాళాలు ఏ పత్రికా ప్రకటన కన్నా ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పార్టీలకు 2024 నుండి 2025లో వచ్చిన విరాళాల వివరాలు. 1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ 503.94 కోట్ల రూపాయలు. అధికార పార్టీగా 2019 నుండి 2024లో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు విరాళాల ప్రవాహం భారీగా వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ముఖ్యంగా విరాళాలు వచ్చాయి. గవర్నెన్స్ కి బలమైన కమిట్మెంట్ ఉన్నట్లు చెప్పిన అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు, రాష్ట్ర స్థాయి పెద్ద బిజినెస్ సంస్థల నుంచి ఈ నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. 2. తెలుగుదేశం పార్టీ టీడీపీ 320.68 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరిగి అధికారంలోకి రావడానికి టీడీపీ భారీ ఎత్తున విరాళాలు సేకరించింది. 8. రియల్ ఎస్టేట్, విద్యా సంస్థల నుంచి విరాళాలు వచ్చాయని విశ్లేషణలు. 3. జనసేన పార్టీ 11 కోట్ల రూపాయలు. అంచనా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ఈసారి టీడీపీతో పొత్తులో పోటీ చేసింది. జనసేనకి వచ్చిన విరాళాలు చిన్న దాతల నుంచి వచ్చినవే. క్రౌడ్ ఫండింగ్, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా విరాళాలు సమీకరించింది. 4. ఆంధ్రప్రదేశ్ బీజేపీ 17 కోట్ల రూపాయలు. కేంద్ర బీజేపీ మద్దతుతో రాష్ట్ర బీజేపీకి కొంత నిధులు వచ్చాయి, కానీ ప్రభావం పరిమితంగానే ఉంది. 5. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 4.5 కోట్ల రూపాయలు. గతంలో అధికారంలో ఉన్న ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విరాళాల పరంగా చాలా వెనకబడింది. పార్టీకి వచ్చిన విరాళాల పరిమితి ప్రతిష్ఠ తగ్గడాన్ని చూపిస్తుంది.